చాలామంది చూడండి, ఆడికి అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఇంకేం పట్టదు. ఆ గాలి దానికోసమట వీడికి గాలి వేస్తుందట. నేను అడుగుతున్నాను, నువ్వు సంఘానికి వచ్చి ఇలాంటి జాడ్యంతో నువ్వు ఉంటే నేను చెప్తున్నాను, ఆ లోనున్న చెత్తను తెచ్చి దేవుని బలిపీఠం మీద నరుకు. ఒకవేళ తల్లులుగా, చెల్లులుగా ఎవరైనా ఇలాంటి గాలి గాలి మాటలు విని మీరు కూడా ఎవరినైనా పిచ్చి ఆకారాన్ని గుండెల్లో పెట్టారో, నీ చదువు భవిష్యత్తుని కూడా నువ్వు గుగ్గుమయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నావు. గుర్తుపెట్టుకో. అమ్మ వండిన టిఫిన్ మనకు నచ్చదు, కానీ టిఫిన్ చేసావని అడిగిన మెసేజ్ మాత్రం నచ్చద్దండి. పొద్దున్నే అడతాడు, గుడ్ మార్నింగ్, టిఫిన్ చేసావా బంగారం అని. అప్పుడు ఈవిడికి ఎక్కడలేని ఎంత కేరింగ్ నా మీద. నిజంగా కేరింగ్ అయితే ఆడి 10 రూపాయలు పొట్లం కొని తెద్దుడు, నీకు తెచ్చాడా అని అడుగుతున్నాను. ఆడి తేలా. నిన్ను అడిగింది ఏంటి? 10 రూపాయలు ఖర్చు కాదు, ఇప్పుడు జియో ఫ్రీ. ఆ ఫ్రీలో ఒక ఫ్రీ మెసేజ్ పడేయాడు, నీకు తిన్నావా అని. అమ్మ వండిన టిఫిన్ కేరింగ్ గుర్తు రాలేదు, నాన్న తెచ్చిన ఆ పప్పు గుర్తు రాలేదు, అడిగినోడట కేరింగ్ అట. కేరింగ్ కాదు, గుర్తుపెట్టుకో. ఎస్కేప్ అయిపోతావు ఏమనుకుంటున్నావు? గాలోడులాగా చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీ గుండెల్లో ఎవరిని పెడుతున్నావు? తల్లులైతే నీ గుండెల్లో ఉన్నవాడిని చంపు, తమ్ముళ్ళైతే నీ గుండెల్లో ఉన్న ఆ పనికి మాలిన వ్యక్తుల సహవాసాన్ని చంపు. చంపకపోతే ఏమవుతుంది? ఏమవడం ఏంటి? జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లిస్తాను. నిన్ను చూస్తున్నాను పోలీస్ స్టేషన్, ఇన్ని కక్కలేక మింగలేక, తండ్రుల్ని ఏమనలేక, చావలేక, ఆ దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఆ క్రైమ్లో ఈరోజు అనేక కేసులు అవే. మీరు చూడండి కావాలంటే. ఏమనలేక ఏమైపోతున్నారు? సిగ్గుపడి కూతుర్ని కన్నందుకు, ఇలాంటి దాన్ని కన్నానంటే నలుగురికి చెప్పుకోలేక మానసికంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న తండ్రులు ఎంతమంది లేరు? ఇలాంటి వాడిని కన్నావేంటి? వీడు చదువుకుని పేరు తెస్తాడంటే ఇలాంటి పిచ్చి పని చేస్తున్నాడు ఏంటి అని తండ్రులు కొడుకులు చూసి సూసైడ్ చేసుకుని ఎంతమంది సిద్ధమవుతున్నారు? మీ భవిష్యత్తు మీరే పాడు చేసుకుంటారు. అందుకే దేవుడు మీ చదువుల్ని వర్ధలింప చేయాలన్నా, మీ బతుకుల్ని అందంగా మార్చాలన్నా, మీ లైఫ్ పార్ట్నర్ దేవుడు ఆశించిన స్వాస్థ్యములో ఉండాలన్న ఒకే ఒక్క సూత్రం, ఆయనను తప్ప గుండె లేదు పెట్టుకో. ఆయనను తప్ప గుండెల్లో ఏమొద్దు, దేవుడు మాత్రమే ఉండాలి. యవన బిడ్డలందరూ నేర్చుకోవాల్సింది, మన గుండెల్లో ఉండాల్సింది దేవుడు.